మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి ఎపిసోడ్ లో అద్భుతమైన మ్యాషప్స్ మీరు వినుంటారు. కొత్త విన్యాసాలు చేశారు పిల్లలు వాళ్ళ మ్యూజిక్ తో, వాళ్ళ సాంగ్స్ తో. మిగిలిన 4 కంటెస్టెంట్స్ ఇవాళ ఇంకా కొంచెం విన్యాసం చేయబోతున్నారు. సో ఇలా హైయెస్ట్ స్కోర్ చేసుకొని ఎలిమినేషన్స్ దాటుకొని ఫైనల్స్ చేరుకొని అక్కడ కూడా హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళే టాప్ స్కోరర్గా నిలబడతారు. వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. మ్యాషప్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణీత. Shakalaka baby, shakalaka baby, shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, love chahiye to chaleda. Rimari mari sani sa, rimari mari sani sa, mamari mamari mari mamari sani sa. పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి. హే పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి. బిరబిర చరచర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. చక్కోరి పందెములో పందెములో నీ ముందరో నువ్వు ముందరో చూతా చూతా. పదరా చోటుకి చోటి కంటానా, నీతో ఏ చోటు
భయమేలా తడయేలా ఉలోన దాగినంత లేర రాసి పంపవేలా shakalaka baby shakalaka baby जोर से जोर से जोर 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 से बार से बार से बार 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 से जोर से जोर से जोर 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 से बार से बार से बार 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 से ఇయాల మంగళవారం మంచిది కాదు మనసి సే 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 ఏం పిల్లడో ఎల్దా బస్తవా ఏం పిల్లడో ఎల్దా బస్తవా ఏ పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి హే మనగాడా సంపకోయ్ మరటాడా నా మనసంతా గిల్లి నా డ్రెస్ మీద ఐస్ క్రీమ్ వేసిపో అది తొడి చేసా కూడా దాగిపో ఫ్రైడే టెంపుల్కి తీసుకుపో సాటర్డే డిస్కోటెక్ తీసుకుపో సండే టైటానిక్ తీసుకుపో తీసుకుపో shakalaka baby shakalaka baby ey corazón capeta ay caramba hey Mahindra amigo hey povia adios amigo ప్రణీత నమస్తే సార్ నమస్తే అమ్మా. వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఈ పల్లవులు చరణాలు వీటిలన్నింటినీ ముక్క ముక్కలుగా అతికిస్తూ ఒక థీమ్ ఫాలో అయితే నువ్వేం చేసావంటే ఒక ఇల్లు కట్టినట్టుగా ఒక్కొక్క పల్లవి కానీ ఒక పాట ఒక ఇటుక అయితే ప్రతి ఇటుకని జాయిన్ చేసే సిమెంట్గా నువ్వు శకలక బేబీని వాడుకున్న పద్ధతి బాగుంది. ఎందుకంటే వస్తా ఉంది, ప్రతిసారి వస్తుంది. అది ఒకదాన్ని కలిపే బ్రిడ్జిగా అను సిమెంట్ అను దాన్ని వాడిన విధానం ప్రత్యేకంగా ఉంది. మిగతా వాళ్ళకి నీకు యూనిక్నెస్ ఏంటంటే అది కనిపించింది. అందులో నీకు అభినందనలు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రణీత నమస్తే సార్. చాలా చాలా అసలు చాలా కొత్త అనుభవం లాగా అనిపించింది నాకైతే. ఒక మ్యాషప్ ఇలా కూడా ఉంటుందా, ఇలా చేయొచ్చా, ఇలా రక్తి కట్టించొచ్చా, ఇలా అలరించొచ్చా, ఇలా ప్రదర్శించొచ్చా అనిపించింది. చాలా బాగా చేసావు. నీ గురించి నువ్వు పాడుతుంటే నువ్వు అసలు ఆలాపన చేసావు కదా ముందు, శకలక బేబీ ముందు అసలు ఆ ఆరంభంలోనే దాని అంతా చూసావు. అంతమేంటో అర్థమైపోయింది నాకు ఆరంభంలోనే. అంత బాగా చేసావు. నీ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రణీత. ఏంటంటే మనం స్వప్నానికి మన విజయానికి మధ్య ఒక దారి ఉంటుంది. ఆ దారిని కనిపెట్టగలిగే దృష్టి మనకు ఉండాలి. అట్లాగే ఆ దారిలో వెళ్ళగలిగే ఒక ధైర్యం ఉండాలి. ఆ దారిలో చివరి వరకు వెళ్ళగలిగే సహనం ఉండాలి. అప్పుడు విజయం మనదే, విజయానందం మనదే, విజయం కోసం చేసే ప్రయత్నానందం కూడా మనదే. విజయం నీదే, విజయానందం నీదే, ఆ విజయం కోసం చేసిన ప్రయత్నానందం కూడా నీదే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాషప్స్, వన్ ఆఫ్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంత అందంగా దాన్ని అంతా అమర్చారంటే హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. ఒకటి స్మూత్ ట్రాన్సిషన్ ఉంటే బాగుండి అనిపించింది. ఎక్కడ అంటే చెకోరి టు నిన్నుకోరి, అది కొంచెం కొంచెం రష్ అయినట్టు అనిపించింది. చరణ నుంచి తీసుకున్నావు కదా నువ్వు. నిన్ను కోరి వర్ణం చరణ నుంచి. అవును మ్యామ్, లాస్ట్ లైన్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ లైన్ నుంచి తీసుకున్నావు. సో అది కొంచెం ఇట్లా ఇట్లా సడన్ షిఫ్ట్ అనిపించింది. అంటే అది నిన్ను కోరి ఉండాలని దానికోసం అర్థమైంది. బట్ నీ వాయిస్, ఆ డైనమిక్స్ ఎంత అందంగా పలుకుతున్నాయో. నేను ఈ నియర్ మానిటర్లో వింటూ ఉంటే ఏంటో రికార్డింగ్ చేసిన తర్వాత పాట రికార్డ్ అయిపోతే విన్నంత క్వాలిటీ ఉంది నీ సింగింగ్లో. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. అంతే. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. మ్యాషప్ రౌండ్లో డి శ్రీనివాస్ is going to present his mashup. గరి గ ప గరి జని రి జని ద ప ద స గరి గ ప మ గరి
సని రి సని దస దస రి రి స దస రి రి స దస ధరి రి స దబ గబ దద పద దస దస రి సరి పా మగరి స దబ గరి గబ గద బస ధరి స రి ప గద బగరి స దబ గరి రి గబ రి గద దబ రి గద దబ గరి స రి గ పద సా మనసారా చెలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య రాకుమారి సుకుమారి నా మనసొక విరిలని విరులలో అలజడి కుమారి కుమారి కొండక్కకి కొంటేదానా గుండిగలాంటి గుండేదానా అయ్యారెట్టు పల్లదానా నన మట్టాగిడ సాకల్లదానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా రాత్రి కూర్చోడే మంచు పెట్టని ఒక్కతో ఆవిరి చేశాడే చంటి జగముండి జన కొంగురుతుల పండి ముద్దులతోనే శ్వేదాన్నంతా శుభ్రం చెయ్యండి మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవరు డబ్బు వాళ్ళు కొట్టండి హా కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసిన వెగిస్త్రీ ఏ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి నిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బత్తలేని మందుకంత దారుణా పంతమేలా రా ముందుకేలా ఇలా శయందిస్తా చంద్రకళ సందేహిస్తా వెందుకళ సంకెళ్ళేమీ లేవు కదా వై ఫియర్ అలా చిలిపి చిలిక తడుపు తడకి నిద్రపోకి ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఇలాంటి అలుపు లేక ఆడమంది వేళ మాయదారి హాయిగోలా ఆజా ఆజా తుదే హజారు బారు పిలిచినా కదా సురు రోజా అజారే ఆజా జవాబు జాడలేదు క్యా కరే కుతో అందరిలోనూ ఉంది సంథింగ్ అర్థం కాని ఏదో ఫీలింగ్ శ్రీనివాస్ సార్ చక్క పడావు నువ్వు ఫినిష్ చేసిన విధానం అందరిలోనూ ఉంది సంథింగ్ తర్వాత ఏంటి అర్థం కానీ ఏదో ఫీలింగ్ సార్ ఇక్కడ ప్రతి మ్యాషప్లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని అన్యాపదేశంగా చెప్తున్నట్టు అనిపించింది చాలా చక్కగా బాగుందమ్మా థ్యాంక్ యూ సార్ అన్నిట్లోనూ ఎనర్జీ ఉంది చక్కగా పాడావు ఆల్ ద బెస్ట్ అమ్మా శ్రీనివాస్ మేడం ఇప్పటివరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటావు 500 500 ఓకే సో ఎప్పటి నుంచి పాడుతున్నావు అయితే
అంటే మూవీ సాంగ్స్ 2018 నుంచి పాడుతున్నాను మేడం. దట్స్ వండర్ఫుల్. సో ఇలాంటి మ్యాషప్స్ ఎన్ని చేసి ఉంటావు? జనరల్లీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, ఒక 3 నిమిషాల పాట ఎవరు వినట్లేదు. 3 నిమిషాలు కూడా 1 minute 30 seconds, ఇదైతే 10 seconds ఉంది ఇంకా. కానీ ఇవన్నీ కుదిర్చిన విధానం బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. సుకుమారి కంటే దాని తర్వాత నుంచి వచ్చేది మొత్తం అది ఇంకా ఎనర్జెటిక్గా అనిపించింది. కానీ నీ పర్ఫార్మెన్స్ అయితే నచ్చింది. యా, డిఫరెంట్గా ఉంది. బట్ ఎందుకనో ముందు 3 పాటలకి తర్వాత 3 పాటలకి కొంచెం వ్యత్యాసం అనిపించింది నాకు. అంటే కొంచెం అతికిన ఫీలింగ్. ఫోక్ సాంగ్ ఎప్పుడు పాడలేదు మేడం ఇక్కడ నేను. సో అందుకని ఫస్ట్ ఫోక్ సాంగ్ అలా పెట్టుకున్నాను. దాని తర్వాత నుంచి కొంచెం మెలోడీ టైప్గా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం మాస్ బీట్ సాంగ్స్గా అలా చేయాలనుకున్నాను. ఓవరాల్గా చాలా ఎనర్జెటిక్గా ఉండేటటువంటి పర్ఫార్మెన్స్ చూసిన అనుభూతి కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీను సార్ చాలా బాగా పాడావు సార్. ముఖ్యంగా ఈ మ్యాషప్ రౌండ్లో అసలు ఒక్కొక్కరిలోని కొత్త కొత్త పార్శ్వాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా అంటుంటాం పాటలు మామూలుగా యథాలాపంగా పాడడం కాదు, సొంతం చేసుకొని పాడాలని ప్రతిసారి అంటుంటాం. సొంతం చేసుకొని పాడితే ఇంత అనంతంగా ఉంటుంది అన్నమాట మీ ప్రజ్ఞ. చాలా చాలా బాగుంది. నువ్వు మట్టుకు చాలా బాగా పాడావు. పైగా మొదటి నుండి చివరి వరకు ఎక్కడ ఆగల, మొత్తం చెలరేగిపోయావు. అసలు సంథింగ్ పాట తరత అసలు అది మామూలుగానే వేగంగా ఉంటుంది. నువ్వు దాన్ని కొంచెం పెంచావు. బాబోయ్, నాకు మతిపోయింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం అడగచ్చా? ఆ విబ్రెటో ఏంటది? సంథింగ్ ఇక్కడ వాట్ వాస్ దట్? ఇక్కడ ఇక్కడ మేడం అది కాదు, దాని ముందుది. ఓ అలా అంటే ఏమో మేడం, నాకు అలా మంచిగా అనిపించింది. బాగుంది, గమ్మత్తుగా ఉంది నీ గొంతులో వింటావు. అంటే నీకు ఏదైతే ఇష్టమైందో ఇప్పటివరకు ఏం చేయలేదో అది మొత్తం ఈ మ్యాషప్లో చేసేద్దాం అనుకున్నావు. అది మాత్రం క్లియర్గా అర్థమైంది నాకు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫుల్గా అన్ని పాటలు నాకు తెలిసిన పాటలు కాబట్టి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మ్యాషప్ సాంగ్స్ రౌండ్లో ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇఫ్ ఐ మే సే స్వరాగ్ పర్ఫామ్ చేయబోతున్నాడు. He's got his mashup and he's got his own team to perform with him. Ee mashup koncham special ga untundi. Let's welcome Swara. రూప రూప హే రూప రూప రూపం చూస్తే హరప తబ తబ ఏ తబ తబ తూ హే మేరీ మెహబూబా. అయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది, ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది. సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే. రూబా రూబా రూప రూప హే రూప రూప రూపం చూస్తే హరప తబ తబ ఏ తబ తబ తూ హే మేరీ మెహబూబా. పదనిస దేనిక దినస నడకలు బ్రతుకున మార్చినదే. సాయంకాల వేళ దొరుకు చిరు తిండి వాసనలు వాడుక చేసిందే. కుచ్చికున చల్లగా నన్ను తాకే కొండ మల్లిక ఒక్కరి జోడు నేనేగా అనుమానం ఇంకెలా ఒక్క మారు కలిసిన అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే.
కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే తన అల్లే కదలే పొడుపు పెదజల్లే కలలే మెరుపు జదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కనులను చూసాలే చూసానే చూసానే అందమైన కాలంలో చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అంతు పోల్చలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతమన్నా ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్ చేతులార గుండెలు నింపుకో చలి నువ్వెంతవద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా హలో 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 రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ బొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా చరా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమ నది నా గుండె తడి నీ కై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా చుత్తినా లిప్పేషికోస్ బొమ్మంటూ నువ్వంటే గిల్లి గిల్లికో హలో రమ్మంటే వచ్చేసిందా టికెట్ దాక్ లుక్ లైక్ ఎన్ ఐస్ క్రీమ్ బొమ్మంటూ నువ్వంటే Small tribute to our late legendary KK sir. Paataku pranam pallavi aite pallavi aite premaku pranam presikada ఎవరే మనకున్న వినది ప్రేమ కరులే తెరిచున్న నిజమే ప్రేమ ఎదురే రాకున్న కలై ప్రేమ ఎదురే రాకున్న నిజమే ప్రేమ ఓ చెలి ఓ సఖీ ప్రియా you love me now forever and ever ప్రియా నీ పాటకు ప్రాణం పల్లవి అయితే అయితే ప్రేమకు ప్రాణం ప్రేసికాదా ప్రేసికాదా వాహసియా వాహియా వాహియా హసఫియా హసఫియా హమానియా హరాబియా సురుబే వాహసియా వాహియా వాహియా శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలిరావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే జాడనైనా తెలియదేమే ప్రతి క్షణం మనసిలా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకి మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియ చెలియా చెలియ చెలియా అలల పొడిలో ఎదురు చూస్తున్న తనుగు నదిలో మునిగి ఉన్న చెమట చడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ బాయే నువ్వు పాడతా తీగ వేదిక మీదకి వచ్చి పర్ఫామ్ చేసినట్లేదు. మేము వచ్చి నీ స్థానంలో నీ అడ్డాలో వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తుంటే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెల్ డన్ గైస్, యూ గైస్ రాక్డ్, అమేజింగ్. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయి. సార్ ఈ అబ్బాయి పేరు అంకిత్ సార్. దిస్ గైస్ ఫ్రమ్ ఒడిశా, బట్ తెలుగు పాటలన్నీ కూడా చక్కగా ప్లే చేస్తాడు. ఈస్ బీన్ విత్ మీ ఫ్రమ్ మోర్ దాన్ 2 years in my band. He's Enoch, latest entry. వెల్ డన్ గైస్. జడ్జెస్ స్వరాగ్, మ్యామ్ మేము ఎలాగూ నీ బ్యాండ్ పర్ఫార్మెన్సెస్కి రావట్లేదని చెప్పి నీ బ్యాండ్తో సహా ఇక్కడికి వచ్చేసావా? వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ మ్యామ్. ఎంత చక్కగా ఉన్నాయంటే సాంగ్స్ అన్నీ కంబైన్ చేసిన తీరు. దిస్ ఇస్ హౌ యూ పర్ఫార్మ్ బయట. అయితే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి కదా? ఏంటి బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? నథింగ్ మ్యామ్, ఒకసారి వన్ స్టేజ్ ఆఫ్ గాట్. ఆ రోజు ఇది దండాలయ సాంగ్ పాడాం మ్యామ్ లైవ్లో. అరౌండ్ 6,000 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ సింగింగ్ దట్ సాంగ్ మ్యామ్. అసలు నాకైతే స్టియరింగ్ అవుట్ ఆన్ స్టేజ్ అనమాట. దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గ్రేట్. దట్స్ రియల్లీ నైస్. వెల్కమ్ అండ్ యూ గైజ్ ఆర్ అమేజింగ్, అమేజింగ్, థరలీ ఎంజాయ్డ్. అదే ఏదో మేము టికెట్ లేకుండా నువ్వు ఇన్వైట్ చేస్తే ఒక పర్ఫార్మెన్స్ చూసినంత అనుభూతి కలిగించావు. ప్లెజర్ టు సీ యూ మ్యామ్, లైక్ విత్ మై బ్యాండ్, లైక్ యూ పీపుల్ ఆర్ అలాంగ్. ఇట్స్ అవర్ ప్లెజర్. We'll come to you, one of your performances outside, waiting for that day, and thoroughly enjoyed. చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్వరా కీర్తన్ సార్, వానాకాలం తొందరగా వచ్చింది హైదరాబాద్కి అన్నట్టుగా, మంచి వర్షం కురిసినట్టుగా, ఒక తుఫాన్ వచ్చిన విధంగా స్వర తుఫాన్ రప్పించావు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా పాడామా సార్. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పాడుతా తీగ కార్యక్రమంలో మంచి సింగర్ని వెలికి తీసుకురావాలనే ప్రయత్నంలో, వీళ్ళు చేసే ప్రయత్నంలో నువ్వు వాళ్ళని స్థాయి దాటి కొంచెం పైకి వెళ్ళి మంచి మంచి మ్యూజిషియన్స్ కూడా నువ్వు మాకు ఇంట్రడ్యూస్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మ్యూజిషియన్స్, చాలా చక్కటి పెర్ఫార్మెన్స్. అండ్ ఇదే ఎనర్జీ మీరు మాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ అస్. మనకి సింగర్లే కాదు, మ్యూజిషియన్స్ కూడా ఈక్వల్గా అవసరం ఉంది మన మ్యూజిక్ ఫీల్డ్లో. ఎప్పటికప్పుడు కొత్త సింగర్లు ఎలా అయితే రావాల్సిన అవసరం ఉందో, కొత్త మ్యూజిషియన్స్ రావాలి, యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్ రావాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆపర్చునిటీని నువ్వు అలా యూటిలైజ్ చేస్తున్నందుకు నేను అభినందిస్తూ, చాలా చక్కగా పాడు. ఇప్పుడు నువ్వు పాడిన పాటలన్నిటికీ ఒక కామన్ థీమ్ ఉందమ్మా? సార్ ఉంది సార్. అంటే మొత్తం అన్ని హారిస్ జయరాజ్ గారా? హారిస్ జయరాజ్ మ్యాషప్. ఒక థీమ్ ఉంది అవును మొత్తం అన్ని పాటలను. సార్ కొన్ని కేకే గారు పాడారు. అవును సార్, దాంట్లో లాస్ట్ 2 songs కేకే గారు. మంచి ఎనర్జీ చూపించావు, అన్ని తారస్థాయిలో ఉన్నాయి, చాలా చక్కగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వరాగ్ సార్. బాగా పాడావు సార్. అంటే ఒక పాటలోంచి ఒక పాట, 5 పాటలు పాడావు కదా. ఒక పాటలోంచి ఒక పాట ప్రయాణించిన పద్ధతి అది మృదువుగా వెళ్ళింది. అన్నిటికీ ఉత్సాహమే ప్రాతిపదిక. ఒకటి ఏంటంటే పాటకు ప్రాణం ఒరిజినల్ టెంపోనా కొంచెం పెంచావా? కొంచెం అన్ని పాటలు టెంపో, అదే అర్థమైంది. కొంచెం పాటకు ప్రాణం అదొకటే. ఈ దాంట్లో ఈ 5 పాటల్లో అది కొంచెం ఏదో ఇంకా ఒదగలేదేమో అనిపించింది. మిగతా అన్ని బాగున్నాయి. ఆ పాట ఒకటే కొంచెం కొద్దిగా వేగమైంది, అదొకటే ఇబ్బందిగా అనిపించింది. మిగతా అన్ని చాలా బాగున్నాయి. తర్వాత కీరవాణి గారు వాన వచ్చిందన్నారు. వాన వచ్చిన తర్వాత ఇంద్రధనుస్సు కూడా వస్తుంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు మొత్తం? 7 సార్. నువ్వు 5 పాటలు పాడావు. ఇది 5 వర్ణాల ఇంద్రధనుస్సు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Well done, well done, and thanks Ankit and Enoch for your presence here on the stage. It was very vibrant, Thank to you, say the least. Well done, congratulations.
Mashup Songs Round second episode lo last contestant is going to be Sri Lalita. సరి మమరి సరి మమ మరి మమని ని మమ బని సరి మమరి సరి ని సరి మమ మరి రి మమ రి 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 ఈ సా ని సరి మమ బని సరి ని రి సరి మమ బని సరి పమరి మరి ని సా పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి కాశీకి పోలేదు రామహరి ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి జింగల్లో జింగ దొరికింది దొంగ ముద్దగి బంగ నీ ముద్దే బొంగ కసుబస్స ఎస్సై పోబంగ చీమ 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 తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే బాబా చీమ 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 తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే బాబా ధీరా ధీరా Wanna sing and a dance and a magadira. Wanna rock and a roll and a magadira. Wanna sing and a dance and a magadira. Wanna rock and a roll and a magadira. Tira, 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 tira. Na gunde naadu chezari poindi. Nee needaga mari na vaipu ranandi. Durana untone yemmaya నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రాసామే నా సామే నేను సామి సామి అంటే నా పెళ్లిపిట్టి లెక్క సక్కంగుంది రాసామే నా సామే నీ ఎనకే ఎనకే అడిగేత్తంటే నీ ఎనకే ఎనకే అడిగేత్తంటే ఎంకన్న కోటి ఎక్కినట్టుంది రాసామే నీ పక్క పక్కన కూసుంటే పరమేశ్వరుని తక్కినట్టుంది రాసామే నువ్వు ఎళ్ళే తాయి సుత్తా ఉంటే ఏరే ఎండినట్టుంది రాసామే రాసామే నా సామే రాసామే బంగారు సామే మీసాల సామే రోజాల సామే నా సామే రాసామే బంగారు సామే మీసాల సామే రోజాల సామే మపసా మపని మపసని పమరి సరి నిసా నిసరి సరిమ రిమప సరిమ రిమప మబని పని సజ ని సజ ని రి రి ని సజ ని రి రి సరి మమ రి సజ ని సరి మమ మరి సరి మప ని స సరి మప ని స సరి మప ని స ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసి
సరి మ బమ మరి బమ ని బమ మరి సరి మ మరి సరి ని సరి బమ మరి రి మ మరి రి రి ని బమ రి మరి రి సని సా సా సని సా సా సని సా సా సని సా సని సరి రి సని సరి రి సని సరి సని సరి సని సరి రి సని ని సరి రి సని పరి సరి 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 పరి సరి బమ రి స మరి బమ ని బమ రి సని సరి బమ ని బమ ని సరి మ ని 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 సరి సరి ని 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 సరి రి సని ని సరి రి సని సరి సరి రి సని సరి సని సరి సని సరి రి సని బని బమ రి మరి స సరి మ బని బమ ని సరి మ మా బని స సని స సని స సని సరి రి సని సరి రి సని స మ రి సని బని సరి సరి బని సరి సరి సని బని బని బమ ని బమ రి సరి మ బని సరి మ బని మ శ్రీలలిత సార్ అద్భుతంగా పాడావు. నువ్వు ఆ చిట్టస్వరాల ద్వారా సినిమా పాటలు ఈ గీత గుచ్చానికి సినిమా పాటలకి కచేరీ స్టేటస్ కల్పించావు. థ్యాంక్ యూ సార్. సినిమా పాటలు వేరే చోట పాడతారు, కచేరీలో త్యాగరాజ కృతులు లాంటివి పాడతారు కదా, అంతే కదా, అదే సాంప్రదాయం. నువ్వేంటంటే వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాటిలో కలిపేసి లాస్ట్లో మమ అనుకోండి అన్నట్టు ఒక స్వరం ఇచ్చేయడం ద్వారా దీన్ని పాస్ చేసేలా చేసావు. అంటే అది తప్పనేం కాదు, అదొక టెక్నిక్, చాలా బాగుందమ్మా. మధ్యమావతి రాగంలో బోరు కొట్టకుండా అన్ని రకరకాల విన్యాసాలు చేస్తూ అన్ని ఫ్లేవర్స్ చూపిస్తూ చక్కగా చేసావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత సార్, నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది కదా, అవును సార్. అది ఎందుకు సాధించిందంత విజయం, అంత గొప్ప విజయం ఎందుకు సాధించిందంటే అని చెప్పి ఒక మన తమిళ్ రైటర్, ఆయన పేరు మదన్ కార్కి గారు ఒక విషయం చెప్పారు మాకు. ఆయన ఏమన్నారంటే ఇది కేవలం పాట కాదు, ఇది ఒక చిన్న సినిమా, మినీ సినిమా అన్నారు. ఎలా అండి అంటే ఆ పాట ప్రారంభంలో నుండి చివరి వరకు ఏముందంటే పాటలో ఒక అవమానం ఉంది, ఒక స్నేహం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక తిరుగుబాటు ఉంది, ఒక త్యాగం ఉంది, ఒక విజయం ఉంది ఆ పాటలో. చూస్తూ వెళ్తే ఇన్ని అంశాలు మిళితమైనవి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ పాట అంత విజయం సాధించింది. అట్లాగే నీ పాట నిజంగా సంగీత మొత్తం ఇప్పుడు ఈ మ్యాషప్ విన్నాక సంగీత శాస్త్రాన్ని క్లుప్తంగా కుదించి ఒక 5 నిమిషాల్లో మాకు కళ్ళకు కట్టినట్టు వినిపించావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేంటి ఇది ఫైనల్స్ అనుకున్నావా? లేదు మేడం. తెలుసు కదా నీకు, తినేస్తానంటే ఎట్లా? శ్రీలలిత రైస్. ఏంటది నిజంగా స్పీచ్లెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పలేను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆ టెంపో అంత స్పీడ్ కావాల్సి వచ్చింది బిగినింగ్ నుంచి, లేకపోతే స్లోగా పెంచుకొని పోయి ఉండొచ్చునేమో కదా. అంటే మధ్య మధ్యలో స్లో సాంగ్స్ ఉన్నాయి కాబట్టి అలా. అవి కూడా నాకు ఆ స్లో అనిపించలేదు. నాకు ఎక్కావు ఇంకా అసలు వెళుతూనే ఉన్నావు అట్లాగే. ఒక మధ్యలో సామి పాట వచ్చింది కదా, సడన్ గా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. నీకు తెలుసా ఇలా పెట్టుకున్నావు నువ్వు? లేదు మేడం, అది అలా. కానీ ఒక్కటి మాత్రం లేదు, నాకు ఒకటి నచ్చలేదు, ఒక్కటే మిస్ అయింది. ఏంటంటే ఈ వేళలో అప్పుడు మామూలుగానే పాడేసావు. అచ్చా, ఇమిటేట్ చేస్తే పాడలేదు. సూపర్, థ్యాంక్ యూ, వెల్ డన్. మ్యాషప్ సాంగ్స్ రౌండ్ ఫినిష్. అండ్ వచ్చే వారం సిచ్యువేషనల్ సాంగ్స్తో ఈ పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా